నేరస్తుల పార్టీని ఎక్కడా నమ్మడానికి వీల్లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ పార్టీ కుట్రలు కుతంత్రాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఈ మేరకు చంద్రబాబు సూచించారు. లబ్ధిదారుల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్ని కుట్రలకైనా తెగిస్తుందన్నారు చంద్రబాబు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నిన్నంతా హైదరాబాద్లో ఉండి మరో కుట్రకు పన్నాగం పన్నారని ఆయన ఆరోపించారు. పసుపు కుంకుమ కోసం ఇచ్చిన చెక్కులు చెల్లవని ప్రచారం చేసిన వారికి ఆ పథకం కింద చేకూరే లబ్ధి చెంపపెట్టు కావాలని చంద్రబాబు చెప్పారు. పింఛన్ డబ్బులు ఇప్పటికే లబ్ధిదారులకు అందాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, రుణమాఫీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికే 1000 రూపాయల చొప్పున జమ అయ్యాయని, త్వరలోనే మరో 3000 కూడా జమ అవుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు.